హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మసాలా వడలు. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు. చాలామంది ఈ వడలు చేసుకోవడానికి భయపడతారు. ఆయిల్‌లో వేశాక వడలు విరిగిపోతాయేమో అని. ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితే ఎంతో క్రిస్పీ అయిన ఈ మసాలా వడలు చేసుకోవడం చిటికెలో పని. పర్ఫెక్ట్ మసాలా వడలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఒక కప్పు పచ్చిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కనీసం 3, 4 గంటలైనా నానపెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి ఒక పిడికెడు పప్పుని తీసుకొని పక్కకి పెట్టుకోండి. ఇలా నానబెట్టిన పప్పుని నీట్‌గా వాటర్ ఏమీ లేకుండా వంపేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలా వడకట్టుకున్న పప్పుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే గోధుమ రవ్వ ఉంటుంది చూసారా? కొంచెం అలా మిక్సీ పట్టుకోవాలి బరకగా. అప్పుడే మనకి వడలు క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు. ఈ వడలకి పిండి మరీ మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదండి. సో, కొంచెం బరగ్గా ఉండేలానే చూసుకోండి. మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఇందాక పక్కకి తీసి పెట్టుకున్నాం గదా పప్పుల్ని, వాటిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. తినేటప్పుడు పంటి కింద పడి బాగా టేస్ట్ ఒస్తుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరుక్కున్న ఆనియన్, మిర్చి, కరేపాకు, కొత్తిమీర ఇవన్నీ మీరు కావాలంటే సన్నగా తరుక్కోవచ్చు. లేదంటే ఒక తిప్పు మిక్సీ అన్నా పట్టుకోవచ్చు. దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం తరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల బియ్యపిండి, టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. కావాల్సొస్తే కలుపుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయండి. అదే పిండి గాని లూజ్ అయితే కొంచెం శనగపిండి యాడ్ చేయండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎగస్ట్రాగా వాటర్ కానీ, శనగపిండి కానీ ఏమీ యాడ్ చేయలేదండి. నీట్‌గా పిండంతా కలిసిపోయింది నాకు. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడే మనకి గారెలు విరిగిపోకుండా నీట్‌గా వస్తాయి. చివరగా ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి ఈ స్టేజ్‌లో. ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారం మీ టేస్ట్‌కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు గదా! పిండి గారెలు చేసుకోవడానికి ఎంత ఈజీగా వస్తుందో. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. గారెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి విరిగిపోకుండా. ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అద్దుకొని పిండిని బాల్స్ లాగా చేసుకోండి. ఒక కవర్ తీసుకొని కవర్‌కి కూడా కొంచెం వాటర్ అద్దిచ్చి చూపించిన విధంగా వడ షేప్‌లో చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా చూపిస్తున్న విధంగా మీడియంగా తట్టుకొని ఆయిల్‌లో వేసేసుకోండి. మీరు కావాలంటే అరచేతి మీదైనా కొంచెం వాటర్ అద్దుకొని చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని వేసేసుకోవడమే. నేనైతే కవరే యూజ్ చేస్తున్నా అండి. వడలు తీయడానికి ఈజీగా ఉంటాయి నాకు. మీరు కావాలంటే కవర్ లేదా చేతి మీద ఎలా అయినా వేసుకోవచ్చు. వడలు ఆయిల్‌లో వేశాక ఒక నిమిషం దాకా కదపకండి. అప్పుడే వడలు విరిగిపోకుండా ఉంటాయి. వేసిన వెంటనే కదిపారంటే వడలు విరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల గారెలు లోపల దాకా ఉడికి మంచి క్రిస్పీగా వస్తాయండి. సో, హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. అంతే అండి. మన వేడి వేడి మసాలా వడలు రెడీ. వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి.